మీకు తెలిసే ఉంటది అనుకుంటా గణపతి దేవుని కథ. శివుని వల్ల గణపతికి ఏనుగు తల పెట్టాల్సి వచ్చిందని పార్వతమ్మ మస్తు బాధపడతాదట. అందరు కొడుకులు ఆనందంగా ఆడుకుంటా పాడుకుంటుంటే నా కొడుకు పరిస్థితి ఏంది ఆ దుఃఖమేలా వచ్చిందట. కానీ అలా చూడుండ్రి, పార్వతమ్మ ముద్దుల కొడుకునే తీరొక్క రూపాలలో కొలుసుకుంటున్నారు. ఇంకే దేవుని కన్నా ఇన్ని రూపాలలో పూజిస్తామా? మన భక్తిని చూసి ఇప్పుడు ఆ శివ పార్వతులు మస్తు సంబరమైతుండొచ్చు. అబ్బా, దేవుడు బంగారు కలర్ లా చెక్కున మెరుస్తున్నాడు కదా అని అనుకుంటుర్రా? బంగారు కలర్ కాదు, నియంగానే బంగారు దేవుడు. పాము సుట్ట కాంచెల్లి 5 పడిగల దాకా మొత్తం బంగారమే. 27 తులాలు కరగబోసి బంగారు గణపతిని చేపించిండ్రు నిజామాబాద్ లా. ఇంత ముద్దుగా విగ్రహం మనోళ్ళకి చేయరాదని 10 లక్షలు ఖర్చు పెట్టి బొంబాయిలా తయారు చేపించి ఈడికి తెచ్చిండ్రట. బంగారి దేవుణ్ణి భద్రంగా కాపాడుకునేందుకు 24 గంటలు సీక్రెట్ కెమెరాలు కళ్ళు తెరిచి కావలు కాస్తూనే ఉంటాయి. మరి బంగారు విగ్రహమే ఎందుకు పెట్టిండ్రో గీ భక్తుడు చెప్తాడు. 3-4 సంవత్సరాల నుండి వర్షాలు లేని కారణంగా చిన్న వినాయకులు పెట్టాలి, అయితే మట్టి వినాయకుడు పెట్టాలి, లేకపోతే బంగారు వినాయకుడు పెట్టాలి. బ్రాహ్మణుల సలహా మేరకు ఇలా మా యూత్ అందరం కలిసి మరి 9 రోజులైనాక బంగారు దేవుణ్ణి నీళ్ళల్లో నిమజ్జనం చేస్తారో తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటారో?